హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరైతే నన్ను అడుగుతున్న క్వశ్చన్ లైవ్ ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు. అలాంటిది ఏం లేదు. కాకపోతే నేను దాండియా నేర్చుకోవడానికి అయితే వెళ్తున్నాను. ఇంకా మధ్యాహ్నం టైంలో టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్తున్నాను. మార్నింగ్ 9:30 to 1 వరకేమో టైలరింగు, 1 నుంచి మళ్ళీ 4 వరకు వచ్చేసి దాండియా నేర్చుకుంటున్నాను. అందుకే నాకు టైం కుదరట్లేదు, అందుకే నేను లైవ్ చేయట్లేదు. ఇది వచ్చేసి మా చెట్టుకు సీతాఫల చెట్టుకైతే సీతాఫలాలు అయితే తెంపాను. ఇప్పుడైతే మొన్న 3 days బ్యాక్ ఒకసారేమో ఈ గంపెడు తెంపాను. మళ్ళీ ఈరోజు అయితే ఈ గంపెడైనాయి. ఈసారి దీంతో 3 times మా చెట్టుకు తెంపడం అయితే. ఫ్రెండ్స్, ఇదే మా చెట్టు, చాలా పెద్దగా ఉంది, మస్తు కాయలు అయితే కాసినాయి. దీంతో అయితే మేము 3 times అయితే తెంపాము. మా చెట్టుకైతే సీతాఫలాలు ఇలా అయితే కాసాయి. మా చెట్టుకి చాలా బాగా పండాయి కదా ఫ్రెండ్స్. తెంపాను. ఇంకా నేనైతే చాలా డేస్ అయిందని ఇంక అయిపోయినాయి. ఇక కాయలు చెట్టుకు లేవిగా. కాకపోతే ఈసారి మాత్రం ఎందుకో ఇలాంటి బూజు మాత్రం చెట్టుకి చాలా వచ్చింది. ఇది రాకుండా ఉండటానికి ఏం చేయాలో మాత్రం ఎవరైనా ఐడియా ఉంటే మాత్రం నాకు చెప్పండి. చెట్టుకి మొత్తం ఇలా వచ్చేసింది బూజు, కాయలు మొత్తం ఇలాగే అయిపోయాయి ఈసారి. ఎందుకో ఏమో. ఇంత బాగుంది కానీ ఇలా బ్లాక్గా ఉంది. కొన్ని మాత్రం ఇలా వైట్గా ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్, మీకేమన్నా ఐడియా ఉంటే మాత్రం చెప్పండి. ఏం చేయాలి చెట్టుకు, ఎలాంటి మందు కానీ ఏదైనా ఉంటే చెప్పండి ఐడియా. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.